మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామ శివార్లోని హల్దీబాగ్ వద్ద నూతనంగా నిర్మించిన చెక్ డ్యాంను జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు. జల సంరక్షణ పథకం ద్వారా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసిన చెక్ డ్యాంను వారు ప్రారంభించారు. 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రైతుల కళ నెరవేరిందని ఈ సందర్భంగా వారు అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించిన రైతుల సంక్షేమం గురించి పట్టించుకోలేదని వారు విమర్శించారు. రైతుల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మంగళపర్తి మాజీ సర్పంచ్ రామకృష్ణ, షఫీ, తహసీల్దార్ కృష్ణ, సెహగల్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ మల్లికార్జున్, బాలరాజు, అనిల్, ఇరిగేషన్ డి రాజేందర్, మానేపల్లి పంచాయతీ సెక్రటరీ సురేందర్ రెడ్డి, శ్రీనివాస్, ఇతర గ్రామ రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మా ముందు విడికి 600 మీటర్ల ముందు కట్టాల్సి ఉండే గౌరవ రాజరెడ్డి గారు ఏం చెప్పారంటే అది గవర్నమెంట్ నుంచి నేను అప్రూవల్ తెచ్చినా అక్కడ వద్దు పెద్ద ప్రాజెక్టు కడతాము, ఇది వీళ్ళతో కట్టేయమంటే ఆ కార్యక్రమం అక్కడ నుంచి ఇక్కడ మార్చడం. ఎందుకంటే అక్కడ కట్టిన నీళ్ళు ఇక్కడ వరకు ఫుల్ అవుతాయి, ఇక్కడ కట్టిన ఇంకా ముందుంటాయి. కాబట్టి ఇది బాగుండే ఉద్దేశంతో రాజ్యసభ చెప్పిండు అది మీకు శాంక్షన్ అయి ఉన్నది. దాదాపు ఒక 5 నెలలు 4 నెలల లోపల అది కంప్లీట్ చేస్తాము, దయచేసి అక్కడ వద్దు అని చెప్పి ఆ ప్లేస్ ను ఇక్కడ మార్చినాం. ఎందుకంటే ఈ వారకు ఎప్పుడు ప్రత్యేకత ఉన్నది. గౌరవ మా నాన్నగారు మాజీ సర్పంచ్ భద్రపేట ఉన్నప్పుడు అప్పుడు బీచ్ ఉండేది లేకుండే. మానేపల్లి నుంచి 2-3 ప్రాణాలు అప్పుడు చిన్నవాళ్ళు ఉంటాయి, ఇవన్నీ పోయినాయి. కాబట్టి సార్ చెప్తుండ్రు మానేపల్లి సంతోషంగా సపోర్ట్. నాకు కొన్ని పనులు ఉన్నాయి ఈ మండలంలో, ఆ పనుల నిమిత్తం ఆయనతో తరచూ మాట్లాడుతుంటా. ఆయన చేసి తీరాల్సిందే, ఈ ప్రజలకు రుణం తీర్చుకోవాల్సిందే ఇక్కడ ఉద్యోగం చేసినందుకు. 2 మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి గారు, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, రాజకీయాల్లోకి వచ్చినాం, ప్రజాసేవలో ఉన్నాం, నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నాం, కొత్త అంశాలను నేర్చుకుంటున్నాం, సేవను ఎట్లా విస్తరించుకోవాలనే తపనతో ముందుకు సాగుతున్నప్పుడు మేము నేర్చుకోవడానికి కొత్త అధ్యాయానికి తెరదీసినాం. ఈరోజు సెహగల్ ఫౌండేషన్ వారు చేస్తున్నటువంటి సేవలు, వాళ్ళు ఈరోజు వ్యవసాయంలో కానీ, నీటి వినియోగంలో కానీ, స్కూళ్ళ నిర్వహణ, స్కూళ్ళ అభివృద్ధి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని మీద వాళ్ళు చూపిస్తున్నటువంటి శ్రద్ధ, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఏదన్నా ఆశించి పనిచేయడం అది మానవ సహజం. ఏ జంతువుతో ఏదో పని